హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్రబొమ్మ ఛానల్. ఎట్లున్నారు అందరు మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఏంటిదంటే ఈ వీడియో స్కూల్లో భోగి సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నామో అదంతా వీడియో చేసిన. చాలా బాగా ఎంజాయ్ చేసారు పిల్లలైతే. పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసినాం. భోగి రోజు ఏం చేసినామంటే భోగి పళ్ళు, పిల్లలకి భోగి పళ్ళు వేసేసి భోగి మంట చుట్టూ ఆట ఆడి తర్వాత రంగోలీ కాంపిటీషన్స్, పేరెంట్స్కి అయితే రంగోలీ కాంపిటీషన్స్ పెట్టినాం స్కూల్లో. ఇంకా సూపర్ పిల్లలైతే అసలు ఏంటంటే భోగిపళ్ళు పోస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేసిరు, హ్యాపీ ఫీల్ అయ్యారు. మేమైతే చిన్నప్పుడు శ్రీకర్కు పుట్టు వెంట్రుకలు తీయనప్పుడు చిన్నప్పుడు భోగిపళ్ళు పోస్తారని అంటారు. కాకపోతే ఇప్పుడు అందరికీ కొంచెం పెద్ద పిల్లలకు కూడా భోగిపళ్ళు పోస్తున్నారు కదా, మంచిగా అనిపించింది నాకైతే. నాకు కూడా ఇట్లా శ్రీకర్ కూడా చిన్నప్పుడు చేసింది కదా, అదంతా గుర్తుకొచ్చింది ఈ భోగిపళ్ళు పోస్తున్నంతసేపు. ఫస్ట్ అయితే భోగి మంట చుట్టూ ఆడిచ్చాం పిల్లల్ని. ఎవరి క్లాస్ పిల్లల్ని వాళ్ళు టీచర్స్తో సహా అట్లా కలిసి వెళ్ళి ఆడేలాగా చేసినాము. భోగి మంట మాత్రం వెలిగించలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మంట మండుతుంటే మళ్ళీ వాళ్ళు అంటే ఒక చోట కుదురుగా ఉండరు కదా, అటు ఇటు ఆడుతూ ఎక్కడ మంట అంటించుకుంటారో అని, తగిలించుకుంటారో అని భయంతో ఓన్లీ ఒక సెట్టింగ్ లాగా అట్లా కర్రలన్నీ నిలబెట్టి పెట్టాము. మంట మాత్రం వెలిగించలేదు. ఫస్ట్ ప్రీ ప్రైమరీ పిల్లలకి అందరికీ ఆడించిన తర్వాత భోగిపళ్ళు పోసి వాళ్ళు ఆడిన తర్వాత కొద్దిసేపు వాళ్ళు డ్యాన్సులు చేసుకున్నారు. డ్యాన్సులు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రైమరీ సెక్షన్, తర్వాత హై స్కూల్ సెక్షన్స్ ఇట్లా ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ మొత్తం స్టేజ్ దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. చూస్తున్నారు కదా, నేను కూడా వాళ్ళతో పాటు పిల్లలతో పాటు ఆడాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈరోజు కమ్యూనిటీ పోస్ట్లో కూడా వీడియో పెట్టినాయి కదా, ఫొటోస్ పెట్టాను కదా. ఏంటంటే రంగోలీ కాంపిటీషన్లో పేరెంట్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ముగ్గులు అయితే ఎంత బాగా వేశారో, ఓపిక్గా అంతసేపు ఒక 2-3 గంటల పాటైనా పట్టొచ్చు టైము. అంతసేపు కూర్చొని ఆ ముగ్గులన్నీ పెట్టి, ఇప్పుడైతే అసలు ఓపికలు ఎవరికి ఉండట్లేదు కదా, అంత టైం తీసుకొని అంత బాగా ముగ్గులు పెట్టే ఓపిక. ఎంత బాగా వేశారో నాకైతే బాగా అనిపించింది. కొన్ని ముగ్గులు అయితే మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంది, బాగుంది. సేవ్ ద గర్ల్ చైల్డ్ అని, సేవ్ వాటర్ అని, తర్వాత ఒకరైతే మన ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీని, తర్వాత అవర్ ఫ్లాగ్, తర్వాత అశోక చక్ర, రెడ్ ఫోర్ట్ ఇవన్నీ వచ్చేటట్టుగా ఒకరు ముగ్గేశారు. ఒకరైతే శివలింగంని డ్రా చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా బాగుంది. అందుకే ఆ వీడియో కూడా ముగ్గుల పోటీ వీడియో కూడా ఇందులోనే ఉంది. నేను తీశాను మొత్తం వీడియో, అది కూడా పెట్టాను. చాలా బాగుంది. నేనైతే ఇంకా స్కూల్లో ఈవెంట్ ఇన్ఛార్జ్ కదా, అందుకే నేను ఎక్కడికి పోకుండా అక్కడే ఉన్నాను. కాబట్టి నేను ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు, అలా వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. అంటే నేనైతే నా క్లాస్ వరకే వీడియోలు తీశాను. భోగి పల్లవి, భోగి మంటలు నేనున్న చోట మాత్రమే వీడియో తీశాను. తర్వాత ముగ్గుల దగ్గర వీడియో తీశాను. ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత నేనే వేసినట్టుగా పోజ్ పెట్టి కూడా కొన్ని ఫొటోస్ దిగాను. ఆ ముగ్గుల దగ్గరే నేను నిన్న పెట్టిన రీలు ఆ ముగ్గుల దగ్గరనే తీశాను. చాలా బాగా అనిపించింది అన్ని ముగ్గులు చూస్తుంటే. ఒకే చోట అంత బాగా వేశారు, చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ పాలు పొంగించినట్టుగా కుండను పెట్టి పాలు పొంగించినట్టుగా సెట్టింగ్ పెట్టాము. ఇది మొత్తానికైతే స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్ అదంతా. ఇంకా రేపు నేను నోముకోబోయే నోములు కూడా మీకు వీడియో చూపిస్తాను. నోములు చాలానే ఉన్నాయి. నేనే కాకుండా ఇంకా జంటలుగా నోముకునే నోములు కొన్ని ఉంటాయి కదా, ఆ నోములు కూడా నోముకుందామని అనుకున్నాను. అంటే తెలిసిన వాళ్ళు ఇట్లా అందరం నోముకుంటున్నాము, నువ్వు కూడా వస్తావా అంటే సరే అనుకొని నోముకుందాం అనుకున్నాను. అవి అంటే మనం ఇండివిజువల్గా చేసుకోవడానికి ఉండదు, అందరితో కలిసే చేయడానికి ఉంటుంది. చెరుకు తోట, పసుపు తోట అని ఇంకా కొన్ని నోముల పేర్లు, నాకు ఆ నోములు కూడా ఇంకా సరిగ్గా ఐడియా లేదు ఏమేమి నోములు అనేవి. అవన్నీ వాళ్ళు చెప్పారు, సరే అని నోముకుందాం అని అనుకున్నా. ఆ వీడియో కూడా మీకు రేపు పెడతాను, మీరు తప్పకుండా చూడరు. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు, షేర్ చేయరు, కమెంట్ చేయరు. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. మీరందరూ నన్ను ఇలాగనే ఆదరిస్తూ ఉండాలి. నేను ఇట్లానే మంచిగా ఇంకా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. యూట్యూబ్లో అయితే ముఖ్యంగా. స్కూల్లో కూడా మంచి నేమ్ వచ్చింది, మంచిగా ఉందని అనుకుంటున్నాను నేనైతే. అందరూ బాగా చేస్తారు అని చెప్తుంటే వింటుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఏది చేసినా బాగా చేస్తారు, బాగుంటుంది అని అంటున్నారు, అందుకే హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లానే ఇంకా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను.
అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ భోగి అండి, భోగి శుభాకాంక్షలు. రేపటి వీడియో కూడా తప్పకుండా మీకు పెడతాను చూడండి. మీకు ఇంతకుముందు కూడా చెప్పినా కదా, నేను అది కైలాస పర్వతం నోము చేసుకుందాం అనుకుంటున్నాను అని. ఆ నోము తర్వాత కొన్ని నోముల పేర్లు చెప్పారు. అవన్నీ ఏం నోములు ఏంటి మీకు మళ్ళీ రేపటి వీడియోలో రివీల్ చేస్తాను, మొత్తం చూపిస్తాను. నోములు ఎట్లా ఉన్నాయి ఏంటి, నోములు అరేంజ్మెంట్స్ కూడా ఈరోజు చేసుకుందాం అనుకున్నాను. అవి చేసుకుంటే కూడా ఆ వీడియో కూడా చూపించేస్తాను, చూసేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు, షేర్ చేయరు, కమెంట్ చేయరు. చూస్తున్నారు కదా బాబు ఎట్లా అంటే వాడికి కావాలి అన్నది ఇచ్చేయాలి, ఇవ్వకపోతే అల్లరి చేసేస్తాడు. చూస్తున్నారు కదా, బొట్టు పెడితే బొట్టు తుడిపేసుకొని ఏడుస్తూనే ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత సెట్ అయిపోయాడు, ఏడవడం ఆపేశాడు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. భోగిపళ్ళు పోస్తున్నంతసేపు వాళ్ళకి హ్యాపీ అనిపించింది. పైనుంచి రేగుపళ్ళు బంతిపూలు అవి పడుతుంటే హ్యాపీ అనిపించింది వాళ్ళకి, బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలైతే. చాలా స్కూల్లో ఏంటంటే ఏ సెలబ్రేషన్స్ అయినా కొంచెం గ్రాండ్గా బాగా జరుగుతాయి. కాకపోతే నాకు అన్నింట్లలో చేయాలి అంటే అరేంజ్మెంట్స్ అన్నీ నేను ఎక్కువ దగ్గరుండి చూసుకోవాలి. అదొకటి నాకు కొంచెం అంటే స్ట్రెస్గా అనిపిస్తుంది. మిగతా అంతా స్కూల్లో బాగుంటుంది, బాగా జరుగుతాయి ఏ ఈవెంట్ అయినా. ఇంకా స్కూల్ ఇనాగ్రేషన్ కూడా ఉంది. అంటే ఈ బిల్డింగ్ కాకుండా ఇంకో ఎక్స్ట్రా బిల్డింగ్ ఇంకొకటి కూడా తీసుకున్నారు స్కూల్ వాళ్ళు. ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఉంది, మళ్ళీ రిపబ్లిక్ డే ఉంది. ఇలాంటి ఈవెంట్స్ స్కూల్లో చాలా ఉన్నాయి. నాకు మాత్రం ఇంకా ఏంటంటే ఈ వీడియో ఎడిటింగ్ ఇదంతా వాయిస్ ఓవర్ ఇవ్వడము, వీడియో ఎడిటింగ్స్ అవ్వక నేను తీసిన కొన్ని వీడియోలు అంటే పర్సనల్గా నేను తీసుకున్న వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. స్కూల్లో వర్క్స్, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో చేసే పనులు ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే నాకు ఎడిటింగ్కు టైం దొరకట్లేదు. అందుకే చాలా వీడియోలు పెడదామని తీసిన వీడియోలు కూడా ఇంకా స్టోరేజ్ సరిపోక డిలీట్ కూడా చేస్తున్నాను ఒక్కోసారి. ఇది స్కూల్లో జరుగుతున్న భోగి సెలబ్రేషన్స్ అండి. ఒకటి ఏంటి నాకు బాగా నచ్చేది స్కూల్లో అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని అట్లాంటి భేదాలు ఏం లేకుండా అన్ని ఫెస్టివల్స్ ఈక్వల్గానే జరుపుతారు. అంటే క్రిస్మస్కి అయితే చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత రంజాన్ కూడా చేస్తాము. ఏ సెలబ్రేషన్స్ అయినా మన తెలుగు పండుగలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అన్ని ఫెస్టివల్స్ మంచిగా చేస్తారు, గ్రాండ్గా చేస్తారు. పేరెంట్స్ కూడా ఇది మా పండగ కాదు, హిందువులది కదా, ఇది మా పండగ కాదు, ముస్లిమ్స్ కదా అని దేనికి నెగిటివ్ చెప్పరు. అందరూ అందరూ పిల్లల్ని అయితే పంపించేస్తారు. ఏ సెలబ్రేషన్కైనా సరే పిల్లల్ని పంపించేస్తారు. మళ్ళీ ఇది మా అబ్బాయికి ఇది ఎందుకు చేశారు, మా అమ్మాయికి ఈ పండుగలో ఎందుకు సెలబ్రేట్ చేయనిచ్చారు అని కూడా ఎవ్వరు ఏమనరు. ఇది మంచిగా అనిపిస్తుంది నాకైతే. పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ ఈక్వల్గానే ఉంటారు, ఏమనరు, ఏం జరగదు, మంచిగా ఉంటుంది. ఇది ఒకటి నాకు నచ్చింది మా పేరెంట్స్ దగ్గర. బాగుంటుంది, ఏ సెలబ్రేషన్ చేసినా అందరూ పార్టిసిపేట్ చేస్తారు, బాగా జరుగుతుంది. పిల్లలైతే అందరూ వస్తారు, బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు, షేర్ చేయరు, కమెంట్ చేయరు, సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగానే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలా ఆల్ అయిన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే నా వీడియో ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది అండి భోగి సెలబ్రేషన్స్ రోజు, అంటే సంక్రాంతి సెలబ్రేషన్లో మేము చేసిన ఫెస్టివల్. ఇంకా చాలా కొన్ని స్కూల్స్లో కానీ ఇంకా వేరే కాలేజెస్లో ఎక్కడైనా కూడా సెలబ్రేషన్స్ బాగా ఇంకా పెద్ద ఎత్తున పెట్టారు. అంటే విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసి ఒక ఊర్లో ఉన్నట్టుగా రకరకాలుగా చేస్తున్నారు. అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం స్కూల్కి కొంత గ్రౌండ్ ముందు ఎక్కువ పెద్ద స్పేసియస్తో గ్రౌండ్ అట్లాంటి లేక ఏంటంటే ఏ ఫెస్టివల్స్ చేసినా కొంచెం టెంట్ అట్లాంటిది వేయించుకొని రోడ్ మీదనే చేయాల్సి వస్తుంది. అందుకే కొన్ని ఎక్కువ చేయాలనుకున్నా, ఇంకేమన్నా ఇంకా డిఫరెంట్గా చేయాలనుకున్నా స్పేస్ లేదన్న ఉద్దేశంతోనే కొంచెం చిన్నగా అనుకున్న దానికంటే కొంచెం చిన్నగానే చేస్తున్నాము. కాకపోతే ప్రతిదీ సెలబ్రేట్ చేసినా కూడా స్కూల్ ముందే చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం తక్కువలో చిన్నగా చేస్తున్నాము. ఇంకా కొత్త బిల్డింగ్ తీసుకుంటే మాత్రం ఇంకా అన్నీ అదిరిపోతాయని అనుకోవాలి. ఎందుకంటే ఆ బిల్డింగ్ కొంచెం స్పేషియస్గా పెద్దగా మా స్కూల్కి ఎలా అయితే బాగుంటుందో అలాగా అనుకొని నచ్చినట్టుగా కట్టిస్తున్నారు. కాబట్టి స్కూల్లో ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా రచ్చ చేయాల్సిందే, బాగా సెలబ్రేట్ చేయాల్సిందే ఆ స్కూల్లో అయితే ఏవి చేసినా. ఇది భోగి రోజు చేసిన సెలబ్రేషన్స్. తర్వాత అయితే ఇంకా పెద్ద పిల్లలు వచ్చారే, వాళ్ళు ఇంకా భోగి మంట చుట్టూ ఆడుతున్నప్పుడు పాటలు పెడతాం కదా, పాటలు కూడా నేనే చేశాను అన్నట్టు, నేనే
పెట్టాను. ఏం పెట్టాలి ఏంటి అనేది అడుగుతూ, ఎందుకంటే పిల్లలకి అప్పచెప్పామనుకోండి ఇంకా వాళ్ళు మాట వినరు, వాళ్ళకి నచ్చినట్టు పెడుతూనే ఉంటారు, మారుస్తూనే ఉంటారు. అలా అని కాకుండా నేనే తీసుకున్నాను. దానికి కూడా స్పీకర్ కూడా నేనే పెట్టాను, ఏ సాంగ్ కావాలనుకుంటూ. ఇంకా వాళ్ళకి అదుపు లేదు, ఇంకా ఆటలు డ్యాన్స్లు. ఇంకా నేను అదంతా లెంతీ అవుతుంది, మీరు చూడలేరు, అవసరం లేదనుకోండి. నేను నా క్లాస్ వరకు, నా పిల్లల వరకు అన్నట్టుగా చిన్నగా నేనుండే చోటు మాత్రమే ఆ వీడియోస్ మాత్రమే పెట్టాను. ఇంకా రచ్చ చేసేసారు. హై స్కూల్ పిల్లలు వచ్చిన తర్వాత డ్యాన్సులు, ఆటలు ఫుల్ ఎంజాయ్ చేసేసినాం స్కూల్లో అయితే. చూస్తున్నారు కదా, పిల్లలైతే హ్యాపీ. ఏంటంటే మంచిగా చెప్పినట్టు, మంచిగా ఇంట్లో అయితే ఇట్లా కూర్చుంటారా, అల్లరి చేసేస్తారు. స్కూల్ కాబట్టి చెప్పినట్టు, టీచర్ అంటే కొడుతుంది కాబట్టి భయంతో ఎట్లా చెప్తే అట్లా సైలెంట్గా కూర్చొని ఎంత పద్ధతిగా కూర్చున్నారో చూస్తున్నారు కదా పిల్లలందరూ. ఇళ్ళల్లో సాధ్యం ఇదంతా, ఇట్లా కూర్చోరు కదా. నాకు అదే అనిపించింది, ఎంత బాగా కూర్చున్నారా ముద్దపప్పులాగా అనుకున్నాను. ఒకరేమో మంచి ఫోటోలో బాగా కనిపించాలంటే పువ్వులన్నీ కిందకి తీసేసుకున్నారు. మళ్ళీ ఫోటోలో బాగుండదని నేను మళ్ళీ తీసేసాను వాళ్ళకి. పిల్లలకి గమ్మత్తు కదా, ఇంట్లో అయితే అల్లరి చేసేస్తారు, కానీ ఇక్కడైతే మంచిగా చెప్పినట్టు ఎలా చెప్తే అలా, స్మైల్ చేయమంటే స్మైల్ చేయమని, జాయిన్ వెరాన్స్ అంటే జాయిన్ చేసుకొని, ఎట్లా చెప్తే అట్లా చెప్పినట్టు వినుకుంటూ ఎంత బాగా కోఆపరేట్ చేసిరో పిల్లలైతే. ఇది భోగి రోజు స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు, షేర్ చేయరు, కమెంట్ చేయరు. ఇలాంటి వీడియోలు ఇంకా నేను చేస్తూనే ఉంటాను, పెడుతూనే ఉంటాను. ఇది అండి నాకు నచ్చింది. మొత్తం రంగోలీ కాంపిటీషన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది సేవ్ వాటర్ అని, ఇంకోటి గంగిరెద్దు, ఆవు పాలు పొంగుతున్నట్టుగా. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వేసింది, చాలా బాగా వేసింది ఈవిడ కూడా. ఏ ముగ్గు ఇది తక్కువ ఉంది, ఇది బాగుంది, ఇది బాగాలేదని కాదు, అన్ని ముగ్గులు చాలా అంటే చాలా బాగా. కాకపోతే కొన్ని థీమ్, వాళ్ళు ఎంచుకున్న థీమ్ ఒకటి బాగా అనిపించింది. ఇది శివుడు, నేను చెప్పాను కదా లింగమూర్తి, ఆవిడ ఏంటంటే పూజ చేస్తున్నట్టుగా పెట్టింది. చాలా బాగా వేశారండి, నాకైతే బాగా నచ్చాయి వీళ్ళే ముగ్గులు వేయడం. ఇక్కడే నేను సందల్లే పాట అది డ్యాన్స్ చేశాను కదా, అది ఇక్కడే చాలా బాగా అనిపించింది నాకు. అందుకే ముగ్గులు ఎక్కడ తొక్కేస్తాను అని భయం వేసింది. పక్కకే ఉండే ఆడాను అది కూడా. ఇది రెడ్ పోర్ట్, మన గాంధీ ఫ్లాగ్ అవన్నీ చెప్పాను కదా, అదే ముగ్గు. వాళ్ళు వేస్తున్నప్పుడు ఒకసారి వీడియో తీశాను, మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వీడియో తీశాను. ఇది ఒక ముగ్గు అండి. అన్నీ బాగున్నాయి. కొన్ని ఇక్కడ చిన్న అంటే సంక్రాంతికి సంబంధించినట్టుగానే కొంతమంది వేశారు. ఇక్కడ బాగుంది అసలు, అమ్మవారు నిజంగా వచ్చి కూర్చున్నట్టుగానే చాలా బాగుంది. ఇదైతే ఇంకా చాలా బాగా అనిపించింది. ఈ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలు పొంగిచ్చేది, చుట్టూ నవధాన్యాలు, తర్వాత ఇసురాలు, ఈ రోలు అవన్నీ ఉంటాయి కదా, అవి మట్టితో తనే తయారు తీసుకొచ్చి పెట్టారంట. ఎడ్ల బండి, గుడిస, తర్వాత పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చున్నట్టుగా ఇట్లా అన్ని బొమ్మలు తయారు చేసుకొచ్చి నీట్గా తయారు చేసి ముగ్గు చుట్టూ పెట్టింది. ఒక మెసేజ్ ఉండేటట్టుగా అన్నట్టుగా పెట్టింది తను కూడా. అసలు వీళ్ళ ఎఫర్ట్కి మెచ్చుకోవాలనిపించింది. ఎన్ని తెచ్చారో, రంగులే కాదు, రంగులో డెకరేట్ చేయడానికి గొబ్బెమ్మలు, బంతి పువ్వులు, రేగుపళ్ళు, చెరుకు బుగ్గలు, అన్నీ అసలు ఎన్ని తెచ్చారంటే నవధాన్యాలు, చాలా ఎఫర్ట్స్ పెట్టి అన్నీ తెచ్చి చేశారు. ఇది ముగ్గులు కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో అండి. నాకు వీళ్ళ ఎఫర్ట్స్కి వీళ్ళు చేసిన ఏంటంటే వీళ్ళు పట్టుదలగా వేస్తుంటే నాకు భలే అనిపించింది. సరే వాళ్ళ ముగ్గు బాగుంది, నాకేం రాదులే అని డీలా పడిపోకుండా వేస్తూనే ఉన్నారు. మా మాస్టర్ మైండ్స్ లోగో వేశారు, ఇందులో కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్లో, అది మా స్కూల్ లోగో అండి. తను అది కూడా వేశారు. ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తన ముగ్గు బాగుంది, నాది లేదు, నాకేం రాదులే అని డిసప్పాయింట్ అవ్వకుండా, అంటే ప్రైజెస్ అట్లా ఆలోచించి డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ వేస్తూనే ఉన్నారు ముగ్గు అయితే అయిపోయే వరకు. ఇక్కడ కైట్స్, చెరుకు గడలు, పాల పొంగు అన్నీ వేశారు. ఇక్కడ గంగిరెద్దు కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా. చాలా అందరూ గొబ్బెమ్మలు పెట్టి, ఫ్లవర్స్ పెట్టి, అగరబత్తులతో పూజ చేసి అట్లా చేశారు. తర్వాత సేవ్ వాటర్ అని ఇక్కడ మెసేజ్ ఇచ్చారు, బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయరు, షేర్ చేయరు, కమెంట్ చేయరు. మన ఛానల్ ఏవైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి నేను చెప్పింది, ఎడ్ల బండి,
తర్వాత ఇల్లు, తర్వాత ఇక్కడ ఇసురాయి అవన్నీ రోకలు అవన్నీ అంటారు కదా, అవి నవధాన్యాలు. తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చున్నారు, పసుపు కుంకుమ పెట్టుకొని కూర్చున్నారు పెద్దవాళ్ళు ఇద్దరు. అక్కడ ఇంకో కార్నర్కి 4 కార్నర్స్కి 4 డిఫరెంట్ అవి పెట్టారు. ఇదండి మొత్తానికి నేను భోగి రోజు మీకు స్పెషల్ చూపించాలనుకున్న వీడియో ఇదే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు, షేర్ చేయమని మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది కూడా చూసి కదా, చెరుగడ, హరిదాసు, డ్రమ్స్, కైట్ డిఫరెంట్గా చాలా బాగా చేశారండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేవు ఆ ముగ్గులను చూస్తుంటే, అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఇట్లా అచ్చు వేసినట్టుగానే అంతా ఈవెన్గా నీట్గా వచ్చాయి అవి చూస్తుంటే. ఇక్కడ కూడా కుండలో అమ్మవారిని పెట్టింది, లోటస్ పైన కుండ పైనుంచి పాలు పొంగుతున్నట్టుగా. ఇదే నేను స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ రోజు చేసిన హడావిడి వీడియోస్ అన్నీ ఇవే అండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.